హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో హెల్తీగా టేస్టీగా జొన్నలతో ఇలా దోశలు చేసి చూపించబోతున్నాను. జొన్నలు మనకి హెల్త్కి చాలా మంచిదండి. అలానే సమ్మర్లో కనుక జొన్నలతో ఏ రెసిపీ చేసుకున్నా బాడీ హీట్ తగ్గి కూల్గా అవుతుంది. అలానే బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటీస్ పేషెంట్లకైనా డైలీ ఇలా జొన్నలతో ఏదైనా సరే రెసిపీ చేసి తింటే హెల్త్కి చాలా మంచిది, బరువు కూడా తగ్గుతారు. ఇలా జొన్నలతో దోశలు వేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, ఈ టేస్టీ హెల్దీ జొన్న దోశలను ఎలా చేయాలో చూద్దామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జొన్న దోశలకి ముందుగా మనం జొన్నల్ని నానబెట్టుకోవాలండి. ముందుగా ఒక గిన్నెని తీసుకుని ఆ గిన్నెలోకి నేను ఇక్కడ ఈ కప్పుతో 1 కప్పు జొన్నలను వేసుకుంటున్నాను. జొన్నలు వేసేసుకున్నాక ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వీటిని విడివిడిగానైనా నానబెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కలిపైనా నానబెట్టేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు రేషన్ బియ్యం వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ బియ్యం ఉంటే అది వేసేసుకోవచ్చు. బియ్యం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మనం మెంతులు వేసుకోవటం వల్ల దోశలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి. ఇవన్నీ ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని కలిపి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసేసుకొని మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేనైతే నైట్ అంతా నానబెట్టుకుంటున్నానండి. మీకు మార్నింగ్ కావాలంటే ఈవినింగ్ కావాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఇలా నైట్ అంతా నానబెట్టుకున్నాక ఉదయానికల్లా మీకు చూపిస్తున్నాను. ఈ మొత్తం ఇలా బాగా నానిపోయినాయండి. ఈ 3 ఇలా బాగా నానిన తర్వాత మరొకసారి శుభ్రంగా వీటిని మళ్ళీ కడిగేసేసుకోవాలి. ఇలా కడిగేసేసుకొని ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండర్లో వేసి నేనైతే రుబ్బుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీలోనే వేసైనా రుబ్బుకోవచ్చు. ఇలా కొద్దిగా గ్రైండర్లో వేసేసుకొని కొంచెం నీళ్ళే పోసుకోవాలండి. మరి నీళ్ళు అనేది ఎక్కువ పోసేస్తే పిండి అనేది పలచగా అవుతుంది. పిండి అంతా వేసేసుకున్నాక ఇలా కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండినంతా ఈ విధంగా బాగా మెత్తగా మెదిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 4 గంటల పాటు బాగా నాననివ్వాలండి. నేను ఇక్కడ 4-5 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. 4-5 గంటల తర్వాత పిండి అనేది బాగా పొంగి చక్కగా పులుస్తుందండి. ఈ విధంగా పులి పెట్టడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనకు కావాల్సిన పిండిని వేరొక బౌల్లోకి వేసేసుకొని రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క గరిట పిండిని తీసుకొని దోశల్లాగా ఇలా రౌండ్ షేప్ లాగా నిదానంగా తిప్పుకోవాలి. ఎప్పుడైనా సరే మనం దోశలు వేసుకునేటప్పుడు ప్యాన్ ని బాగా కాలనివ్వాలండి. అప్పుడే మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. దోశ వేసేసుకున్నాక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒకవైపు నిదానంగా కాలనివ్వాలండి. ఇలా కొద్దిగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పేసేసుకోవాలి. రెండో వైపు తిప్పేసేసుకొని రెండో వైపు కూడా 1 నిమిషం అలా కాలనిచ్చేసేసి దోశని తీసేసుకోవటమేనండి. అంతేనండి, జొన్న దోశలు ఈ విధంగా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. అంతేనండి, మిగతా దోశలన్నిటిని కూడా ఈ విధంగానే వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా హెల్దీగా చేసుకునే జొన్న దోశలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం మామూలు దోశలు తిన్నట్టుగానే టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. దీని ప్రాసెస్ కూడా పెద్ద కష్టమే కాదండి. మామూలు దోశలాగానే వేసేసుకోవచ్చు. చూడండి, క్రిస్పీగా కరకరలాడుతూ చాలా సాఫ్ట్గా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకని ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అలానే టేస్టీ అండ్ హెల్దీ జొన్న దోశల వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.